స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా ప్రియులారా? మరోసారి మనందరి రీతికి కలుసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. మీరందరూ ఈ కార్యక్రమం కొరకై ఎదురు చూస్తున్నందుకై, ప్రార్థన చేస్తున్నందుకై నేను నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకనూ మీరు ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థన చేయండి. మీరు ఏ రీతిగా మేలు పొందుతున్నారు, ఇతరులు కూడా మేలు పొందినట్లు వారికి కూడా ఈ కార్యక్రమాలను పరిచయం చేయండి. వారు కూడా దీవించబడతారు. ప్రియులారా, దేవుని వాక్యంలోకి మనం నడిపించబడదాం. మనము ఆత్మఫలము అనే విషయాన్ని గురించి ధ్యానం చేస్తున్నాం. ఆత్మఫలంలో మొదటిది ప్రేమ. ఆత్మఫలంలో 4 భాగాలుగా మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఆత్మఫలంలో ప్రేమ మొదటిది అనేది మనకందరికీ బాగా తెలుసు. గత పర్యాయం మనము ఇతరులను మనము ప్రేమించాలి అంటే ఏం చేయాలో ధ్యానం చేశాం. ప్రియులారా, ఈ రోజున మనం అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమను గురించి, దాని లక్షణాలను గురించి చాలా స్పష్టంగా, చాలా చక్కగా, తేటగా తెలియచేస్తూ వచ్చారు. వాటిని గురించి ఈ దినాన మనం ధ్యానం చేద్దాం, నేర్చుకుందాం. ఆ మాటల చేత మనం దీవించబడదాం. మీరు ఈ కార్యక్రమాల్లో చాలా చక్కని విషయాలు నేర్చుకుంటారని నేను విశ్వసిస్తున్నాను. ఎందుకు అనంటే నేను ఒక బైబిల్ క్లాస్ వలె ఈ విషయాలు మీకు బోధిస్తున్నాను. మీరు ఈ విషయాలు నేర్చుకోవాలి, మీ జీవితాల్లో అవి కనపడాలి. అదే సమయంలో ఇతరులకు కూడా మీరు నేర్పించడానికి ఇదొక మంచి అవకాశంగా తీసుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ప్రియులారా, మనం గమనించినట్లయితే అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమను గురించిన విషయాలు రాశారు. 12వ అధ్యాయంలో ఆత్మ వరాలను గురించి చాలా చక్కని వివరణ ఇస్తూ అనేకమైన విషయాలు తెలియచేస్తూ వచ్చారు. చివరిలో ఆయన ఒక మాట అంటారు. 12వ అధ్యాయం 31వ వచనం చదువుతున్నాను. కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను అన్నాడు. కృపావరాలు కలిగి ఉండటం మంచిది, చాలా అవసరం కూడా, తప్పేమీ లేదు. వరాలతో మనము దేవుని పని చేయటానికి, దేవునికి మనము కృతజ్ఞత కలిగి బ్రతకడానికి అవి ఒక మంచి సహకారంగా ఉంటాయి. చాలా సంతోషం, మంచిది. అయితే ప్రియులారా, మనము కృపావరాలు ఉంటే సరిపోదు, వాటిని కలిగి ఉంటే దాన్ని బట్టి మనం తృప్తి పడతాం సరిపోదు. ఇక్కడ పౌలు గారు ఒక అద్భుతమైన మాటను వాడుతున్నారు. అదేమంటే కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించడం అని చెబుతూ, ఇదియోగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుతున్నాను అన్నాడు. సర్వోత్తమమైన మార్గము అంటే సర్వములో ఉత్తమమైనది, అన్నిటికంటే మించినది నేను మీకు చూపిస్తున్నాను అని చెప్తున్నాడు. ఏంటిది అన్నిటికంటే మించినది అని అంటే పౌలు గారు 13వ అధ్యాయంలో మాట్లాడుతున్నారు. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను
ప్రేమ లేని వాడినైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునయందును అన్నాడు. నాలో ప్రేమ లేకుండా, నేను ఇతరుల ఎడల ప్రేమ చూపించకుండా, నేను మనుషులు భాషల్లో ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఎన్ని భాషలు నేను మాట్లాడే వ్యక్తినైనా, లేదు దేవుడు నాకు వరముగా ఇచ్చిన దేవదూతల భాష మాట్లాడే వ్యక్తినైనా, ఒకవేళ నాలో గనక ప్రేమ గనక లేకపోతే నేను వ్యర్థుడను అని చెప్పి, ప్రియులారా, ఒక వ్యక్తిలో ప్రేమ గనక లేకపోతే ఆ వ్యక్తి జీవితం ఎంత వ్యర్థమైపోతుందో ఈ విషయాన్ని తన మీద పెట్టుకొని తానే మాట్లాడుతున్న మాటలుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే రెండో వాక్యాలు అంటాడు, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అన్నాడు. గమనించారా? నాకు మంచి కృపావరాలు, మర్మములన్నీ చెప్పగలిగిన, జ్ఞానమంతా ఎరిగిన వ్యక్తిన అయ్యుండా కూడా, అంత మాత్రమే కాకుండా కొండలను పెకిలింపగలిగిన పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉన్నా కూడా, చూడండి ఎన్ని మాటలు చెప్తున్నాడో, నేను ఎన్ని భాషలు మాట్లాడే వ్యక్తిని అయ్యున్నా, మర్మాలు చెప్పే వ్యక్తిని అయ్యున్నా, జ్ఞానము కలిగిన వ్యక్తిని అయ్యున్నా, అద్భుతమైన శక్తివంతమైన విశ్వాసం కలిగిన వ్యక్తిని అయ్యున్నా, ప్రేమ గనక లేకపోతే నేను వ్యర్థుడను, నా జీవితము వ్యర్థమైపోయినట్లే, ప్రయోజనకరమైనది కాదు అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ఇంకా ఏం మాట్లాడుతున్నాడు? 3వ వచనంలో, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీయో లేదు అని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఎంత శ్రేష్టమైన లోతైన సంగతులను గురించి పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారిని ప్రేరేపించే వ్రాస్తున్నాడో మనం గుర్తుపెట్టుకోవాలి. గమనిస్తున్నారా? మనం ఏం చూస్తాం? భాషలు మాట్లాడడం చూస్తాం, మంచి మంచి మర్మాలు చెప్పడాన్ని చూస్తాం, జ్ఞానం కలిగిన వాక్కులు వినడానికి ఇష్టపడతాం, అలాగే ఇతరులు మనకు మంచి ప్రేమతో ఇస్తున్నారు అన్నట్లుగా ఇచ్చే వాటిని బట్టి మనం ఆనందిస్తాం. కానీ దేవుడు ఏం చూస్తాడు? వీటికంటే సర్వోత్తమమైనది ప్రేమ. ఆ ప్రేమ కలిగిన వ్యక్తిగా ఉన్నామా లేదా అనేది దేవుడు చూస్తాడు. అన్నిటికంటే మించినది, సర్వోత్తమమైనది ఏంటిదంటే ప్రేమ. ప్రియులారా, కొనసాగింపులో అపోస్తలుడైన పౌలు గారు ప్రేమ యొక్క నెగిటివ్ లక్షణాలు, ప్రేమ యొక్క పాజిటివ్ లక్షణాలు, ప్రేమ ఏం చేస్తుందో, ప్రేమ ఏం చెయ్యదో, ఆ విషయాల గురించి చాలా స్పష్టంగా, చాలా తేటగా తెలియజేస్తూ ఉన్నారు. వాటిని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తలుడైన పౌలు గారు ఈ 13వ అధ్యాయంలో 4వ వాక్యం నుంచి మనం గమనించినట్లయితే 16 లక్షణాలు, ప్రేమ యొక్క లక్షణాలు తెలియజేస్తున్నాడు. 8 ప్రేమ ఏం చేస్తుందో చెప్తున్నాడు, 8 ప్రేమ ఏం చేయదో చెప్తున్నాడు. వాటిని మనము వివరంగా ధ్యానం చేద్దాం. దేవుని వాక్యాన్ని చదువుదాం. చూడండి, ప్రేమ ఏం చేస్తుంది అని అంటే ఇక్కడ చెప్తున్నాడు, ప్రేమ దీర్ఘకాలము సహించును అంటున్నాడు. ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమ ఏం చేస్తుంది? దీర్ఘకాలము సహిస్తుంది అన్నాడు. దేవుని బిడ్డలారా, దీర్ఘకాలము సహించును, ఇక్కడ గ్రీకులో దీర్ఘకాలము సహించును అనే దానికి గ్రీకులో వాడబడిన పదం ఏంటంటే మక్రోతుమియో అనే పదం వాడబడింది. మక్రోతుమియో అనే పదం ఇది మనకేం తెలియచేస్తుంది అని అంటే, మక్రో అనగా పొడవైన అని అర్థం. మక్రో అంటే పొడవైన లేక పెద్దది అని అర్థం ఉంది. అయితే తుమియో అనే పదానికి కొన్ని అర్థం ఏంటంటే కోపము అని అర్థం. తుమియో అనే గ్రీకు పదానికి అర్థం ఏంటంటే కోపము. మక్రోతుమియో అంటే అర్థం ఏంటంటే కోపమునకు దూరముగా ఉండుట అని అర్థం. పొడవు అంటే అర్థం కోపమునకు దూరముగా ఉండుట. చాలా అద్భుతమైంది కదా. దీర్ఘకాలము ప్రేమ సహిస్తుంది అని అంటే, ప్రియులారా, ప్రేమ ఏం చేసిద్ది? ప్రేమ కోపాన్ని దూరంగా ఉంచుతుంది.
బాగుంది కదా. ప్రేమ ఏం చేసిద్ది అని అంటే, కోపం అనేది వెంటనే సంభవించకుండా, వెంటనే కలగకుండా ఉండేటట్లుగా చేసిద్ది. అది సహించేటట్లుగా చేసిద్ది. దీర్ఘకాలము. మక్రోతుమియో అనే పదాన్ని మనం ఇక్కడ చదువుతున్నాం. చాలా అద్భుతమైన విషయం. దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలుగా మన జీవితంలో దీర్ఘశాంతము అనేది ఉన్నదా లేదా అని పరిశీలన చేసుకోవాలి. మనం వెంటనే కోపపడేవారిగా ఉంటున్నామనంటే మనలో దీర్ఘశాంతము ఉండవలసినంత లేదు అని మనం ఒప్పుకోవటంతో సరిపెట్టుకోకుండా అసలు లేదు అని యథార్థంగా దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఒక మాట అని అనగా తొలకే మనకి కోపం వస్తుందా? ఒక మాట అని అనగా తొలకే ఎగిరెగిరి పడుతున్నామా? ఒకవేళ ప్రేమ దీర్ఘకాలం సహించే లక్షణాన్ని కలిగి ఉందని చెప్పుకున్నాం కదా. దీర్ఘకాలం సహించే లక్షణము మన దగ్గర లేదు అనే సంగతిని దేవుని వాక్యం మనకి తెలియచేస్తున్న సత్యమైనది. అది మనం గుర్తించాలి. రెండవది, ప్రేమ ఏం చేస్తుందంట? ప్రేమ దయ చూపిస్తుంది అన్నాడు. ప్రేమ దయ చూపించును అన్నాడు. ఇక్కడ ప్రేమకు వాడబడిన పదం ఏంటంటే అగాపే కదండి. దయ చూపించును అనే పదానికి వాడబడిన పదం క్రిస్టేయు ఓమయి అనే పదం వాడబడింది. క్రిస్టేయు ఓమయి. ఈ పదం యొక్క అర్థం ఏంటంటే ఇతరులకు ఉపయోగపడుట అనే అర్థం ఉంది. దయ చూపించును అనే పదానికి ఉన్న అర్థం ఏంటంటే క్రిస్టేయు ఓమయి అనే పదం వాడబడింది. ఈ పదం యొక్క భావం మనం చూస్తే ఏం వాడబడింది అని చెప్పుకున్నాం మనం? ఇతరులకు ఉపయోగపడటం, ఇతరులకు ఉపయోగకరంగా ఉండటం అనేది ఈ మాట యొక్క భావంగా మనం చూస్తున్నాం. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ప్రేమ దేవుని లక్షణము అనే సంగతి మనం చాలా పర్యాలు చెప్పుకుంటూ ఉన్నాం. దేవుడు ప్రేమ స్వరూపి అనే మాటను మనం చెప్పుకుంటూ ఉన్నాం. చూడండి, లూకా సువార్తలో ఒక అద్భుతమైన మాటను మనం చదువుతాం. 6వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుదాం. మీరైతే ఎట్టి వారిని గుర్చేరును నిరాశ చేసి కొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును. మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు అనే మాట చదువుతున్నాం. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట, మీరైతే ఎట్టివారిని గూర్చేను నిరాశ చేసి కొనక మీ శత్రువులను ప్రేమించండి అంటున్నాడు. మేలు చేయండి, అప్పుయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును. మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు. ఇది యేసు ప్రభు వారు కొనసాగిస్తా అంటాడు. ఆయన అనగా దేవుడు సర్వోన్నతుడు ఏమైనాడంటే కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. ఎంత చక్కని మాట. ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమ దయ చూపిస్తుంది. ఎవరి ఎడల దయ చూపిస్తుంది? కృతజ్ఞత లేని వారి ఎడల కూడా, దుష్టుల ఎడల కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే దయ చూపిస్తూ ఉన్నాడు, ఉపకారి అయి ఉన్నాడు. దయ చూపించును అనే మాటను ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఇతరులకు ఉపయోగకరంగా ఉండటం. నీలో నిజంగా దేవుని ప్రేమ అంటే నువ్వు ఎంతమందికి ఉపయోగపడుతున్నావు అనే సంగతిని ఆలోచన చేసుకోవాల్సిన అవసరతను ఈ వాక్యం మనకి తెలియచేస్తూ ఉంది. ఇక తర్వాత వచ్చిన మనం గమనించినట్లయితే ప్రేమ ఏం చేస్తుంది అనే మాటను మనం గమనించినట్లయితే 6వ వచనాన్ని చదువుదాం. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును అని చదువుతున్నాం. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషపడును. ప్రేమ సత్యమునందు సంతోషపడుతుంది అనే మాట ఇక్కడ చదువుతున్నాం. ప్రియులారా, ఇక్కడ సత్యము అంటే అర్థం ఏంటంటే నిజం చెప్పటం అని అర్థం. సత్యము అంటే నిజం చెప్పటం. వాస్తవానికి సత్యము అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 17వ అధ్యాయంలో తండ్రికి ప్రార్థన చేస్తూ ప్రార్థనలో మాట పలికి, దేవని నీ వాక్యమే సత్యము. దేవుని వాక్యం ఏమైనదంటే సత్యమైనది. మనము గనక ఇతరులను ప్రేమించే వారంగా ఉన్నట్లయితే వారికి ఎన్నడూ కూడా అబద్ధము చెప్పము, వారితో నిజం మాట్లాడతాం. అందుకని ఇక్కడ దేవుని వాక్యం మనకేం చెప్తుందంటే దుర్నీతి విషయమై సంతోషపడక
సత్యమునందు సంతోషించును అనే మాట చదువుతున్నాం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన తండ్రికి ప్రార్థన చేస్తూ తన పిల్లలైన వారి విషయమై, తనను విశ్వసించిన వారి విషయమై తండ్రికి ఏమని ప్రార్థన చేస్తారో తెలుసా? ఒకసారి ఆ మాటను చదువుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. 19వ వచనాన్ని కూడా చదువుదాం. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. ఆహా, ఎంత అద్భుతమైన విషయాలు ఇవి. దేవుని బిడ్డలారా, మనము మన వ్యక్తిగత జీవితాలను సత్యమునందు ప్రతిష్ఠ చేసుకోవాలి. సహజంగా ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాం? మందిరాలను ప్రతిష్ఠించుకుంటున్నాం. మంచిది, చాలా సంతోషం. మంచిగా మందిరాలు కట్టుకోవాలి, దేవుని పని నిమిత్తమై అవి ప్రతిష్ఠించబడాలి, చాలా సంతోషం. అయితే అంతకంటే ప్రాముఖ్యమైన విషయం ఇక్కడ యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. ఏంటిది అంటే, వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠించుకొనుచున్నాను. మనము సత్యమునందు ప్రతిష్ఠించబడాలి అనగా మనము సత్యమే మాట్లాడాలి. మన నోట అబద్ధాలు రావడానికి వీల్లేదు. మనము నిజమే చెప్పాలి. ఏమిటి నిజం? దేవుని వాక్యం ఏం చెబుతున్నదో అదే నిజం. దేవుని వాక్యము నిజమైనది. దేవుని వాక్యాలు అబద్ధాలు లేవు. దేవుని వాక్యం అసత్యము కనపడదు. దేవుని వాక్యము సత్యమై ఉన్నది. ఈ సత్యము మానవ జీవితాలను స్వతంత్రులుగా చేయగలిగిన శక్తి కలిగినది. దేవుని పిల్లలుగా మన నోట సత్యము అనే దేవుని మాటలు వెల్లడి అవుతూ ప్రజల జీవితాలను బాగు చేసేదిగా, ప్రజలకు మేలు చేసేదిగా ఉండాలి. దాని యందు మనం సంతోషపడతాం ఎప్పుడనంటే మనలో దేవుని ప్రేమ ఉంటే. ఒకసారి ఆలోచన చేయండి. ఈ రోజున ప్రజలకు సత్యము వెల్లడి చేయబడుతున్నదా? ఈ రోజున ప్రజలు ఏం చేయొచ్చో, ఏం చేయకూడదో, చేస్తున్నది సరైనదో కాదో అని బోధించబడే సత్యము ప్రజలకు వెళుతుందా అని అంటే కొంచెం ఇబ్బందికరమైన విషయంగానే ఉంది ఇది. ఈ రోజున ప్రజలలో, సంఘాలలో మనం చూస్తే లోకం విపరీతంగా ఏలుబడి చేస్తూ ఉంది. ఈ రోజున సంఘాలలో చూస్తే లోకం తిష్ట వేసుకొని కూర్చున్నది. సంఘం ఎక్కడున్నది? లోకంలోకి వెళ్ళిపోయింది. ఈ రోజున సంఘము, లోకం రెండు మిళితమైపోయి వేరు చేయటానికి వీలు లేనంత పరిస్థితి ఈనాడు క్రైస్తవ్యం అనుభవిస్తూ ఉన్నది. ఇటు పరిస్థితుల్లో ప్రియులారా, ప్రజలను సత్యమందు ప్రతిష్ఠ చేయవలసిన అవసరత ఈ దినాల్లో మరింత ఎక్కువైపోతున్నది. ఈ రోజున ప్రజల జీవితాలు లోక సంబంధమైన జీవితాలుగా మారిపోతూ ఉంటుంటే దాని గురించిన బోధలు నానాటికి తక్కువైపోతూ ఉన్నాయి. మారు మనసును గురించిన బోధలు కనపడట్లేదు. ప్రజలను పశ్చాత్తాపం వైపు నడిపించే బోధలు తక్కువైపోతూ ఉన్నాయి. కాదంటారా? ఈ రోజున సభలు ఎంత దారుణంగా మారిపోయినాయండి. ఇద్దరు సేవకులు మాట్లాడుకుంటున్నారు. ఫలానా వ్యక్తిని నువ్వు ఎందుకు పిలిచావు పాస్టర్ గారు? అంతా నవ్వించడమే కదా, వాక్యం ఉండదు కదా అంటే ఆ పిలిచిన పాస్టర్ గారు అంటున్నారంట, ఏమన్నా తెలుసా? ఊరుకోని పాస్టర్ గారు, ఈ రోజుల్లో వాక్యం వినేవాళ్ళు ఎవరు? ఎంత విచారం, ఎంత విచారం. ఎవరు వస్తున్నారు ఆ సభలకి? బాగా నవ్విస్తాడా? బాగా కథలు చెప్తాడా? ఎంత దారుణం. ఈ రోజున క్రైస్తవ్యం ఏ దిశగా ఉండకూడదు ఆ దిశగా ప్రయాణం చేయటం కాదు, పరుగులెత్తుతూ ఉన్నది. ఈ రోజున క్రైస్తవ బోధలలో సత్యము కనుమరుగైపోతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. విచారం. ప్రియులారా, సత్యము ఒక వ్యక్తిని స్వతంత్రునిగా చేయగలిగిన శక్తి కలిగింది. అయితే ఆ సత్యమే ప్రజల్లోకి వెళ్ళకపోతే, ఆ సత్యమే బోధించబడకపోతే మరి బంధించబడిన వ్యక్తుల యొక్క జీవితాల సంగతి ఏంటి? విడుదల చేసే సత్యమే వెల్లడి చేయబడకపోతే, బంధించబడి బంధకాలలో ఉండి, పాపపు బంధకాలలో, సైతాన్ యొక్క బంధకాల్లో బంధించబడిన వ్యక్తుల యొక్క సంగతి ఏంటి? దేవుని బిడ్డలారా, దయచేసి వినండి. అంత్యకాలపు అంచుల్లో మనం ఉన్నాం. ఈ దినాల్లో క్రైస్తవ్యం మేల్కొని ఒక శ్రేష్టమైన వాక్యానుసారమైన జీవితంలోకి వెళ్ళడం కొరకై అరులు చాచవలసిన సమయం ఆసన్నమైంది. ప్రియులారా, ఈ రోజుల్లో మనకెంతో పశ్చాత్తాపం అవసరమైంది. ఎందుకో తెలుసా?
వాక్యానికి మనం చాలా దూరంగా ఉన్నాం, సత్యమునకు చాలా దూరంగా ఉన్నాం. సత్యమునందు సంతోషించే పరిస్థితులు నేటి క్రైస్తవ్యములో లేవు. లోకంలో పోకడలన్నీ సంఘంలోకి వచ్చి కూర్చున్నాయి. సంఘానికి లోకానికి తేడా కనబడని పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రియులారా, ఒక్కసారి మన వ్యక్తిగత జీవితాలు పరిశీలన చేసుకొని, ఒక్కసారి మన జీవితాలు పరీక్షించుకొని, సత్యమునందు సంతోషించే జీవితాలు మనం కలిగి ఉండాల్సిన అవసరతను ఈ దినాన వాక్యం లేఖనం మనకు బోధిస్తూ ఉంటుండగా చాలా జాగ్రత్తగా మన జీవితాలు కట్టుకోవాలి. ఎప్పుడు మనం సత్యమునందు సంతోషపడతామంటే దేవుని ప్రేమ చేత నింపబడితే మనము సత్యమునందు సంతోషిస్తాం. దేవుని ప్రేమ చేతను నింపబడితే సత్యము కొరకు ఆకలి కలిగి ఉంటాం. దేవుని ప్రేమ చేత ఒక బోధకుడు నింపబడి ఉంటే ఆ బోధకుడు సత్యమును ప్రకటిస్తాడు. సొల్లు కబుర్లు ప్రకటించడం, జోకులతో సరదాలతో ఈ రోజున క్రైస్తవ వేదికలు నింపబడ్డాయని చెప్పడానికి ఎంత వేదన కలుగుతున్నదో. ప్రేమైన సోదరి సోదరులారా, దయచేసి వినండి. ఈ రోజున మన క్రైస్తవ్యం చాలా మార్పు చెందాల్సిన అవసరం ఉంది. సత్య ప్రకటన చాలా అవసరమైనది. అట్లా జరగట్లేదు అని నేను చెప్పట్లేదు, జరగవలసినంతగా జరగట్లేదు, ప్రకటించబడవలసినంతగా ప్రకటించబడట్లేదు. ప్రజలు చీకటిలో గురిటితనంలో ఉంటే వారికి సత్యము ప్రకటించి వారిని ఆ బంధకాల నుంచి, గురిటితనం నుంచి విడిపించాల్సింది పోయి ఇంకా గురిటివారిగా చేస్తున్న పరిస్థితులు, ఇంకా లోక సంబంధమైన జీవితంలోకి ఈడ్చుకొని పోతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. పౌలు గారు ఏమన్నారు? నేను లోకమునకు నేను సిలువేయబడి ఉన్నామనంటే ఈ రోజున ఏం చెప్పగలిగే పరిస్థితులు ఉన్నాయి అని అంటే, లోకముతో నేను, నాతో లోకము చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నాం, మమ్మల్ని విడదీసే శక్తి ఇంకొక దానికి లేదు అన్నట్లుగా ఉంది నేటి క్రైస్తవ పరిస్థితి కాదా? దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మన వ్యక్తిగత జీవితాలు పరిశీలన చేసుకొని దేవుని ప్రేమ చేత నింపబడి ఆయన బిడ్డలుగా మనం జీవించాల్సిన అవసరతను వాక్యం మనకి జ్ఞాపకం చేస్తున్నది అనే సత్యాన్ని నేను ప్రేమతో మనం చేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ జీవితంలో నీవు సత్యమందు ప్రతిష్ఠించబడిన వ్యక్తిగా, సత్య బోధను ప్రకటించే వ్యక్తిగా, సత్య బోధ కొరకు ఆకలి కలిగిన వ్యక్తిగా ఉండగలిగితే నీవు దేవుని ప్రేమ చేత నింపబడ్డ వ్యక్తివి. దేవునికి స్తోత్రం. రండి, ఆ తర్వాత 4వది ప్రేమ ఏం చేస్తుందో 4వ లక్షణం మనం చూస్తే దేవుని వాక్యం చెప్తా ఉంది, ప్రేమ అన్నిటినీ తాళుకొనును అని చెప్తా ఉంది. ప్రేమ అన్నిటినీ తాళుకుంటుంది. దీనికి గ్రీకులో వాడబడిన అద్భుతమైన పదం ఏమిటంటే స్టెగో అనే పదం వాడబడింది. స్టెగో అనే పదం యొక్క అర్థం ఏంటంటే కప్పుట అని అర్థం. ప్రేమ అన్నిటినీ తాళుకొనును. దానికి గ్రీకులోంచి కనుక మనం చూస్తే అగాపే స్టెగో, ప్రేమ కప్పుతుంది. దేవుని వాక్యం మనం చదువుతాం కదా, చదువుదాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం ఏం చెప్తుంది? పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. ఎంత మంచి విషయం. పగ కలహాన్ని రేపుతుంది, ప్రేమ దోషములను కప్పుతుంది. దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ చేత నింపబడిన మనము కుటుంబంలోనైనా సంఘములోనైనా దేవుని ప్రేమతో నింపబడిన మనము దోషాలను కప్పటం నేర్చుకోవాలి. కానీ కలహాలకు పరుగులెత్తేటట్లుగా, కలహాలు పుట్టించేటట్లుగా ఉన్నవి లేనివి మొత్తం బయట పెట్టేసేసి సమస్యను సృష్టించే వారికి ఉండటం అనేది దేవుని బిడ్డల లక్షణం కాదు, ప్రేమ కలిగిన వారి యొక్క లక్షణం కాదు. ఒక వ్యక్తిలో దేవుని ప్రేమే గనక ఉన్నట్లయితే వారి యొక్క జీవితాలు ఎలాగుంటాయో దేవుని వాక్యం మనకు చెప్తా ఉంది. ప్రేమ దోషములన్నిటినీ కప్పుతుంది. అలాగే అపొస్తలుడైన పేతురు గారు కూడా తాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఇలా చెప్తూ ఉన్నాడు, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండండి. పాపములను కప్పుట, దోషమును కప్పుట అంటే అర్థం సమర్థించుట కాదు, సమర్థించడం అని కాదు దాని భావం. దోషములను కప్పుట, పాపములను కప్పుట అనే మాట యొక్క భావం ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఒక తండ్రి తన బిడ్డ చేసే పాపాలను లోకానికి చాటి చెప్పరు, లోకానికి వెల్లడి చేయరు, వాటిని కడుపులో భద్రం చేసుకుంటారు. ఆ బాధ, ఆ వేదన వాళ్ళే అనుభవిస్తారు.
అది తండ్రి ప్రేమ లేక తల్లి ప్రేమ. అదే ఇతరుల విషయాల్లో చెవిలో బట్టం ఆలస్యం, నోట్లో గుండా బయటకు వచ్చేస్తా. ఆడవారి నోట నూగు గింజ నానదంట. అంటే అంతసేపు కూడా తనకు తెలిసిన విషయం దాచుకోవడానికి ఇష్టపడరట. ఇక ఇతరుల గురించిన చెడు విషయాలైతే ఎంత చక్కగా ప్రచారం చేసేవారు ఉంటారో. కారణం ఏంటో తెలుసా? ఆ వ్యక్తుల్లో దేవుని ప్రేమ లేకపోవటం. దేవుని ప్రేమ ఒక వ్యక్తి జీవితంలో నింపబడి ఉంటే ఆ వ్యక్తి ఇతరుల ఎడల ఎలా అద్భుతమైన రీతిలో నడుచుకుంటారో ఈ వాక్యాలు మనకి నేర్పిస్తున్నాయి. ప్రేమ అన్నిటినీ తాళుకొనును అనగా ప్రేమ అన్ని పాపాలను కప్పుతుంది, దోషాలను కప్పుతుంది. దాని వెనకాల క్షమాపణ ఉంటుంది. దాని వెనకాల వారి జీవితాల్లో మార్పును ఆశించే స్వభావం ఉంటుంది. దాని వెనకాల వారి యొక్క అపవాది సంబంధమైన జీవితం నుంచి, వారి యొక్క లోక సంబంధమైన జీవితం నుంచి వారికి విడుదల కలిగేటట్లుగా ప్రవర్తించే తీరుతెనులు దాని వెనకాల ఉంటాయి. కాబట్టి ప్రియులారా, ఈ మాటలు వింటున్న నీవు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీవు నీ జీవితంలో ప్రేమను కలిగి ఉన్నావా? ఇతరులు అయితే బయట వేయటం, మన అయితే కప్పుకోవటం, సమర్థించుకోవటం. అందుకే మానవ ప్రేమలు వేరు, దేవుని ప్రేమలు వేరు. దేవుని ప్రేమ నిస్వార్థమైన ప్రేమ, అందరినీ ప్రేమించే ప్రేమ, అందరిని ఒకేలాగా ప్రేమించే ప్రేమ. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనకు చెప్తుంది ప్రేమ అన్నిటినీ తాళుకొనును, స్టెగో కప్పుతుంది అని మనం చూస్తున్నాం. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీవు నీ జీవితంలో ఈ లక్షణాలు ఉన్నాయో లేవో పరీక్షించుకొని వ్యక్తిగతంగా జీవితాన్ని కట్టుకొని వ్యక్తిగతంగా ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందుతూ దేవుని స్వరూపంలోకి, క్రీస్తు స్వరూపంలోకి అభివృద్ధి చెందాలని ప్రేమతో మనం చేస్తున్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. విత్తబడిన వాక్యానికి నీరు కట్టి ఫలింపచేయండి. నన్ను, మమ్ములను, అందరినీ తండ్రి నీ ప్రేమతో నింపండి. నీ ప్రేమ యొక్క లక్షణాలు మా జీవితాల్లో కనబడినట్లు సహాయం చేయండి. అటు కృపలో మమ్ములను భద్రపరచండి. ప్రతి కుటుంబంలో ప్రేమ కలిగిన వాతావరణం, ప్రతి సంఘములో ప్రేమ కలిగిన వాతావరణం ప్రభువా, నీ పిల్లలమైన మేము ఉండే స్థలాల్లో, ప్రాంతాల్లో ప్రేమ కలిగిన పరిస్థితులు ఉండినట్లు మమ్మలను ప్రేమతో నింపండి, దీవించండి. మాకు ప్రేమించడం నేర్పించండి. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న వారిలో ఎవరైతే అవసరతలు కలిగినారో మీకు తెలుసు కదా నాయన. నీ బిడ్డల యొక్క అవసరతలు తీర్చి, దీవించి, సహాయం చేసి మీరు అక్కడ కొరకే సిద్ధపరిచి మహిమ పొందమని యేసయ్య నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, శాంతి, సమాధానం ఇప్పుడు ఎలా సదాకాలం మనందరికీ తోడేయండి. తన రాకడ కొరకై సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము వినుమా.